మనందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రాచీనమైన గ్రంథం గురించి మాట్లాడుకుందాం. జీవితంలో మనకు ఎదురయ్యే అతిపెద్ద గంభీరమైన ప్రశ్నలుంటాయి కదా, వాటిని శోధించే ఒక అద్భుతమైన సంవాదమిది. అదే ప్రశ్న ఉపనిషత్తు. అసలు దీని కథేంటంటే, ఆరుగురు సత్యాన్ని వెతుక్కుంటూ బయల్దేరతారు. వాళ్ళు పిప్పలాదుడు అనే ఒక గొప్ప మహర్షి దగ్గరికి వెళతారు. ఆయనను కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలు, వాటి సమాధానాలే ఈ ఉపనిషత్తు. సరే, వాళ్ళు అడిగిన మొట్టమొదటి ప్రశ్న, బహుశా మనందరి మదిలో మెదిలే ప్రశ్నతోనే ఈ ప్రయాణం మొదలుపెడదాం. అసలు ఈ జీవరాశి అంతా ఎక్కడనుంచి పుట్టింది? ఓకే, సో ఈ ఉపనిషత్తు పేర్లోనే అంతా ఉంది. ప్రశ్న ఉపనిషత్తు అంటే అడగటం, ప్రశ్నించటం. ఇదొక క్యూఎండ్ఏ సెషన్ లాంటిదనమాట. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది. ఆరుగురు శిష్యుడు అడుగుతుంటే గురువు పిప్పలాదుడు సమాధానం చెప్తున్నారు. వాళ్ళడిగే ప్రతి ప్రశ్న మనల్ని రియాలిటీకి మరింత దగ్గరగా, దాని లోతుల్లోకి తీసుకెళ్తుంది. సరే, వాళ్ళడిగిన మొదటి ప్రశ్న, సృష్టికి మూలమేంటి? ఈ విశ్వం, అందులోని జీవులన్నీ ఎక్కడినుంచి వచ్చాయి అనే ఈ ఫండమెంటల్ క్వశ్చన్తోనే మన చర్చ మొదలవుతుంది. ఈ ప్రశ్నకు పిప్పలాదుడు డైరెక్ట్గా జవాబు చెప్పకుండా రెండు ముఖ్యమైన కాన్సెప్ట్లను పరిచయం చేస్తాడు. అందులో మొదటిది ప్రాణం. ప్రాణమనగానే మనకు ఊపిరి గుర్తొస్తుంది. కాని ఇక్కడ అర్థం అది మాత్రమే కాదు. ప్రాణమంటే ఒక యూనివర్సల్ లైఫ్ ఫోర్స్, ఈ విశ్వం మొత్తాన్ని నడిపిస్తున్న ఒక యాక్టివ్ ఎనర్జీ అనమాట. మరి రెండోదేంటి? అదే రై. ఇది కొంచెం సింపుల్గా చెప్పాలంటే, ప్రాణం అనేది ఎనర్జీ అయితే రై అనేది మ్యాటర్, అంటే పదార్థం. యాక్టివ్ ఎనర్జీ అయిన ప్రాణానికి ఒక రూపం, ఒక ఆకారమిచ్చేదే ఈ రై. సో పిప్పలాదుడు ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రాణం అంటే శక్తి, ఇంకా రై అంటే పదార్థం, ఈ రెండూ కలిసినప్పుడే సృష్టి అనేది జరుగుతుంది. ఇది మనకు ఇంకా బాగా అర్థం కావడానికి ఆయన ఒక మంచి పోలిక చెప్పారు. ప్రాణాన్ని సూర్యుడితో పోల్చారు, రైని చంద్రుడితో. ఒకటేమో శక్తినిచ్చేది, రెండోది స్వీకరించేది. ఈ రెండింటి కలయికే ఈ సృష్టి అంతా. ఓకే, ఇప్పటిదాకా మనం విశ్వం, సృష్టి అంటూ పెద్ద స్కేల్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన దగ్గరకొద్దాం, మన శరీరంలోకి. మరి మనల్ని, మన శరీరాన్ని నడిపించే ఆ ప్రాథమిక శక్తేది? ఇదే వాళ్ళడిగిన రెండో ప్రశ్న. దీనికి సమాధానం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. శరీరంలో ఉన్న అన్ని శక్తుల్లోకి ప్రాణమే సుప్రీం. అదెలాగంటే, ఒక రాజు తన రాజ్యంలో అధికారులకి పనులు ఎలా అప్పగిస్తాడో, అలాగే ఈ ప్రాణం కూడా శరీరంలో ఉన్న మిగతా వాటన్నిటికీ వాటి పనులను అప్పజెప్తుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింటుంది. ఈ ప్రాణమనేది ఒక్కటే కాదు, మన శరీరంలో ఇది 5 రకాలుగా పనిచేస్తుందట. వీటిని పంచప్రాణాలు అంటారు. సింపుల్గా చెప్పాలంటే, మనం తీసుకునే శ్వాస ప్రాణ అయితే, విసర్జన వ్యవస్థను చూసుకునేది అపాన, తిన్నది అరిగించేది సమన, రక్తాన్ని శరీరమంతా పంపేది వ్యాన, ఇక చివరిగా మరణ సమయంలో మనల్ని పైలోకాలకు తీసుకెళ్లే శక్తిని ఉదాన అంటారు. చూశారా ఎంత డీటెయిల్గా ఉందో? సరే, ఇప్పటిదాకా శరీరం గురించి మాట్లాడాం. ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్దాం, మన చైతన్యం, మన కాన్షియస్నెస్ గురించి. ఇక్కడ వాళ్ళు అడిగిన 4వ ప్రశ్న మనందరికీ చాలా రిలేటబుల్గా ఉంటుంది. అదేంటంటే, మనం నిద్రపోతున్నప్పుడు, కలలు కంటున్నప్పుడు అసలు లోపలి ఏం జరుగుతుంది? దీనికి ఉపనిషత్తులో ఒక అద్భుతమైన పోలిక చెప్తారు. సాయంత్రం అవ్వగానే సూర్యకిరణాలన్నీ ఎలాగైతే మళ్లీ సూర్యుడిలోకి వెళ్ళిపోతాయో, అచ్చమలాగే మనం నిద్రపోయినప్పుడు మన ఇంద్రియాలన్నీ, అంటే కళ్ళు, చెవులు, ముక్కు, ఇవన్నీ కూడా మనస్సులోకి ముడుచుకుపోతాయట. బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. మరి కలల సంగతేంటి? కలలంటే మన మనస్సు పగలు చూసినవి, విన్నవి, అనుభవించిన వాటిని ఒక సినిమాలాగా మళ్ళీ ప్లే చేసుకుంటుందన్నమాట. అంతా ఒక రీప్లే. కాని ఈ కలల గందరగోళంలో కూడా దేనితోనూ సంబంధం లేకుండా ప్రశాంతంగా, నిశ్చలంగా ఉండే ఒక ఎలిమెంట్ ఉంటుందట. ఆ ఎలిమెంటేంటో తెలుసా? అదే ఆత్మ, మన అసలైన స్వరూపం. అది కేవలం ఒక సైలెంట్ విట్నెస్, ఒక సాక్షి మాత్రమే. మన ఇంద్రియాలకు, కలలు కనే మనస్సుకు కూడా అందనిది. అందుకే మనకు గాఢ నిద్రలో, అంటే కలలు కూడా రాని నిద్రలో ఒక తెలియని ప్రశాంతత, ఆనందం కలుగుతాయి. ఆ ఆనందాన్ని అనుభవించేదే ఈ ఆత్మ. సరే, ఇదంతా థియరీ బాగానే ఉంది. కాని దీన్ని ప్రాక్టికల్గా ఎలా సాధించాలి? ఉన్నతమైన స్థితికి ఎలా చేరుకోవాలి? ఇదే 5వ ప్రశ్న. దీనికి సమాధానంగా ఓంకారంపై ధ్యానం చెయ్యమని చెప్తారు. ఇక్కడ ఓం అనేది కేవలం ఒక పదం కాదు, అదొక కంప్లీట్ పాత్వే.
పిప్పలాదుడు దీన్ని 3 భాగాలుగా విడదీసి చెప్తాడు. ఓంలోని ఆ అనే సౌండ్ మీద ధ్యానం చేస్తే మనుషుల లోకంలో అంటే ఈ భూమి మీద మంచి జరుగుతుందట. ఊ అనే సౌండ్ మీద చేస్తే అంతరిక్ష లోకాలకు చేరుకుంటారట. ఇక ఆ ఊ మా ఈ మొత్తం శబ్దం మీద ధ్యానం చేస్తే ఫైనల్గా ఆ పరమ సత్యాన్ని, ఆ బ్రహ్మలోకాన్ని చేరుకోవచ్చని చెప్తారు. ఇప్పుడు మనం ఫైనల్ క్వశ్చన్కి వచ్చేశాం. 6వ ప్రశ్న. ఇప్పటిదాకా మనం విన్నదంతా ఒక చోటికి తెచ్చే ప్రశ్న ఇది. ఇంతకీ ఈ పరమసత్యం, ఈ ఆత్మ ఎక్కడుంది? దీనికి పిప్పలాదుడు చెప్పిన సమాధానం మనల్ని ఆశ్చర్యపరుస్తోంది. ఆయనేమంటారంటే 16 కళలతో ఉన్న ఆ పరమపురుషుడు ఎక్కడో స్వర్గంలోనో కైలాసంలోనో లేడు. ఆయనిక్కడే మనలోనే, ఈ శరీరంలోనే ఉన్నాడు. అంటే దీని సారాంశం ఏంటన్నమాట? ఈ నదులు, సముద్రాలు, ఈ గాలి, మనం పీల్చే శ్వాస, ఈ సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా ఆ పరమాత్మ నుండే పుట్టాయి. చివరికి అన్నీ మళ్ళీ అందులోనే కలిసిపోతాయి. మొత్తం యూనివర్స్కి సోర్స్ మనలోనే ఉంది. సో చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ ఉపనిషత్తు మొత్తం మనకేం చెప్తోంది? సమాధానాల కోసం బయట వెతకొద్దు, నీ లోపలే చూసుకో అని. మరి నిజంగానే అన్ని సమాధానాలు మన లోపలే ఉంటే మనం మనల్ని వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న ఏంటి? దీని గురించి కాస్త ఆలోచించండి.